నేను లోపలికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండి ఎవరైనా వస్తే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. ఇంకోసారి థింక్ చేయి నిత్య. డూ వాట్ ఐ సే. నువ్వు ఇక్కడే ఉండు. జై ఏంటి? కర్పూరం వెలిగించడం ఏంటి? కొబ్బరికాయ కొట్టడం ఏంటి? దండం పెట్టుకోవడం ఏంటి? వింతగా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు. ఏం చేయబోతున్నాడు? ఏంటి ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏంటండి ఇదంతా? నీకోసం మంగా, నువ్వు బాగుండాలని. ఎంత ఫోన్, ఎంత పిచ్చితనం ఏంటండి? ఇవన్నీ చూస్తే నేను బాగుంటానా? ఏంటి మీ మూఢ నమ్మకం? మరి నువ్వు ఏ నమ్మకంతో ఆ రోజు నిప్పులపై నడిచావు? ఏ నమ్మకంతో కొరడుతో కొట్టించుకున్నావు?
నేను బాగుండాలనే కదా ఆ రోజు అవన్నీ చేసావు. అదే నమ్మకంతో ఈరోజు నేను ఇవన్నీ చేస్తున్నాను. మీకు ఇవన్నీ ఇష్టం ఉండదు కదండి. మీరు ఇలాంటివి నమ్మరు కదా. నాకు నువ్వంటే ఇష్టం మంగా, నీపై నమ్మకం. నాకోసం నువ్వు అన్నీ చేసినప్పుడు నేను బాగుపడ్డాను. ఇవన్నీ చేస్తే నువ్వు బాగుంటావని చేస్తున్నాను. కానీ మీ క్యారెక్టర్ని మార్చుకొని. నా క్యారెక్టర్ ఉంది మంగా, నీ వ్యక్తిత్వం గొప్పది. నీ ప్రేమ నా ప్రాణాలు కాపాడింది. నువ్వు లేకపోతే నేను లేను మంగా. ఈ విషయం నువ్వు ఎన్నోసార్లు నిరూపించావు. ఈరోజు నువ్వు చేతి దెబ్బ తగిలించుకొని ఇలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను? నీకు ఓదార్పు ఇవ్వగలను కానీ నొప్పిని తగ్గించలేను. ఆ శక్తి భగవంతునికే ఉందంటే నీకోసం ఆ భగవంతుడి ముందు తల వంచితే తప్పులేదనిపించింది. నేను దేవుని నమ్మకపోవచ్చు, కానీ దేవుడు నీకు మంచి చేస్తాడనే ఆ మంచి కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నీకు నా ప్రాణం ఇచ్చినా తక్కువే కదా. ఎందుకండి అంత ప్రేమ మీకు? నేనంటే నీకంత ప్రేమ ఎందుకు? ఇదే ప్రేమ నాకు ఇస్తారా? నీకెవడమేంటి? ఇదంతా నీకోసమే కదా. అంటే ఇక ముందు కూడా నాపై ఇంతే ప్రేమ ఉంటుందా అని? తప్పకుండా ఉంటుంది. జన్మ జన్మలకే ఉంటుంది. థ్యాంక్ యూ జయ్. రేపు మంగ వెళ్ళిపోయాక నీ పక్కనుండేది నేనే. అప్పుడు నువ్వు నన్ను ఇలాగే ప్రేమించాలి. మేడం, వంటలు చేయడంలో నలుడు భీముడు తర్వాత స్థానం నాదేనండి. మీకు ఏ వంటలు కావాలో చెప్పండి, రుచికరంగా శుభ్రంగా వండి వడ్డించేస్తాను. నాకిష్టమైనవి కాదు చారి గారు, ఆయనకిష్టమైనవి చేయండి. సార్ ఈవేళ తినరండి. ఏ ఎందుకు తినరు? ఉపవాసం ఏమైనా ఉన్నారా? అబే లేదండి, ఆఫీస్లో హెవీ వర్క్ ఉందన్నారు కదండి, అక్కడే భోజనం చేస్తారేమో, ఇంటికి వచ్చి తినరేమో అని అంటున్నానండి. మీరు కూడా ఆఫీస్కి వెళ్ళుంటే బాగుండేది చారి గారు. ఆయన కాస్త సాయంగా ఉండేది. సార్ వెళ్ళింది గుడికని, అక్కడ ఆయన మీకోసం కష్టపడుతున్నారని మీకు నేను ఎలా చెప్పను మేడం? సార్కి ఎవరి సాయం అక్కర్లేదు మేడం, ఆయన తన 2 చేతులతోటి పనిచేస్తారు. సవ్యసాచండి ఆయన. సార్ ఫోన్ రింగ్ అవుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తున్నా పోయేది. ఆగండి చారి గారు, నేను చూస్తానులేండి. ఆయన ఫోన్ ఇంట్లో పెట్టేసి ఎందుకు వెళ్ళారు? ఆయనే అయ్యుంటారు. హలో, ఎవరు? నేను జయ గారి మిసెస్ ని మాట్లాడుతున్నాను. ఆయన ఆఫీస్కి వచ్చారే ఏంటి? రాలేదా? చారి గారు ఇక్కడే ఉన్నారు. సరేనండి, ఉంటాను. అయిపోయాను. చారి గారు, చారి గారు, చెప్పండి మేడం, ముద్దపప్పు చేయమంటారా, ఆకుకూర పప్పు చేయమంటారా? ఆయన ఎక్కడా? సాంబార్లో మునక్కాయ ముక్కలు వేయమంటారా, క్యారెట్ ముక్కలు వేయమంటారా? ఆయన ఆఫీస్కి వెళ్ళలేదు చారి గారు. పెరుగు పోపు పెట్టమంటారా, లేక మామూలుగా ఉంచేయమంటారా? పెరుగు పోపు పెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. చెయ్యి తెగింది మేడం. చారి గారు, నటించింది చాలు. మీ సార్ ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. అది మేడం, సారు పొద్దున్నే తలస్నానం, దేవుడి ముందు దీపం పెట్టడం, పంచ కట్టుకోవడం, ఇవన్నీ నాకు అనుమానంగా ఉన్నాయి చారి గారు. చెప్పండి మీరు. మీతో చెప్పొద్దని సార్ నాతో మాట తీసుకున్నారు మేడం. చెప్పకపోతే నా మీద ఒట్టే. అది మేడం. మీకు అసలు బుద్ధి ఉందా చారి గారు? ఆయనకి ఇలాంటి సలహాలు ఇస్తారా? సారీ మేడం.
మీరు క్షేమంగా ఉండాలని సారే చేస్తానన్నారండి. ఇప్పుడు నాకేమైందని ఆయన ఇవన్నీ చెయ్యాలి? ఆయన ఏదో చేస్తారంటే మీరెలా ఎంకరేజ్ చేశారు చారి గారు? అక్కడికి నేను వద్దని చెప్పాను మేడం, కానీ సారే నా మాట వినలేదండి. చారి గారు, నేను పేదింట్లో పుట్టి పెరిగిన దాన్ని. కష్టం నాకు కొత్త కాదు. మీరు మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న ఇబ్బందుల్లో పడటం మీకు అలవాటే. కానీ ఆయన మనలా కాదు, కోటీశ్వరులు. సుఖాలు తప్ప బాధలు తెలియని వారు. అలాంటి ఆయనకి ఇంత పెద్ద శిక్ష ఎలా వేశారు? ఛ! పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఆయన రాత్రి వరకు ఎలా ఉంటారండి? క్షమించండి మేడం, మీపై ప్రేమతో సార్ చేస్తాను అంటేను కాదనలేకపోయానండి. భర్తకి భార్య సేవలు చేయాలి కానీ భార్య కోసం భర్త కష్టాలు పడ్డం ఏంటి చారి గారు? పదండి మీరు. ఎక్కడికి మేడం? గుడికి. అక్కడికి వెళ్ళి ఉపవాసాలు వద్దు, దీక్షలు వద్దు అని ఆయనకు చెప్పి తీసుకొద్దాం పదండి. మేడం అది సారు. సరే, మీరు వస్తారా? నేను ఒంటరిగా వెళ్ళనా? పదండి మేడం. నువ్వు ఇక్కడే కూర్చో మంగా, నేను వెళ్ళి మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకుని వస్తాను. ఇంకేం చేయాలండి? చాలా చేయాలి. చారి ఎన్నో చెప్పాడు, అవన్నీ చేయాలి. అవసరమా అండి? అవన్నీ నీకోసం మంగా. అవన్నీ చేస్తే నువ్వు బాగుంటావు కదా. ఇప్పుడు ఇవన్నీ మంగ కోసం చేస్తే రేపు నా కోసం ఏం చేస్తావు? మీరింత కష్టపడ్డం నాకు ఇష్టం లేదండి. ఇక చాలు, ఇంకా ఇంటికి వెళ్దాం పదండి. కష్టపడితేనే కదా ఫలితం దక్కేది. అయినా నా కోసం నువ్వు ఎన్నోసార్లు కష్టపడలేదు. పల్లెటూరు దాన్ని, కష్టాలు నాకు అలవాటేనండి. ఇప్పుడు నువ్వు నాదానివి, నేను కష్టాలు అలవాటు చేసుకుంటాను. చెబితే వినరా మీరు? కోపడుతున్నావు ఏంటి? నువ్వు కాదు కదా, ఆ దేవుడు చెప్పినా విన్నావు. నేను కష్టపడితే నువ్వు చూడలేవనే నీకు ఇదంతా చెప్పకుండా దాచాను. అందుకే నువ్వు ఇక్కడే ఉండు, నేను పూజ ఫినిష్ చేసుకుని వస్తాను. మంగా, ఇప్పుడు దీని ముందు కూడా నేను మంగళ నటించాలా? ఎలా ఉన్నారంటీ? బాగున్నాను బాబు, మీరెలా ఉన్నారు? ఫైన్ అండి. మీరిద్దరూ కలిసి గుడికొచ్చారా? బాగున్నావా మంగా? మంగా, చేతికి ఏమైందమ్మా? ఆ కట్టేంటి? అది అమ్మా, మంగకు నిన్న యాక్సిడెంట్ అయిందంటీ. యాక్సిడెంటా? నీకు తెలీదా ఆంటీ? తెలీదు బాబు. అదేంటి, స్వరూపాంటికి తెలిసి నీకు తెలీదా? తనెక్కడో ఉంటుంది కదండి. అవునండి, మీరు ఎక్కడో ఉండడం ఎందుకు? మాతో ఉండొచ్చు కదా. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలండి. అదేంటి మంగ అలా అంటావు? తను మీ అమ్మే కదా. అమ్మే కానీ తను మనతో ఉండలేదండి. తన ప్రపంచం వేరు. నా గురించి వదిలేయమ్మా. నీకెలా ఉంది? ఇప్పుడు నొప్పి తగ్గిందా? బాగా నొప్పిగా ఉందమ్మా, చాలా నొప్పిగా ఉంది. అయ్యో, అయితే ఎలాగమ్మా? మరేం పర్వాలేదంటీ, త్వరలోనే తగ్గిపోతుంది. తనకేం కాదు, మీరేం వరి అవ్వకండి. బాబు, ఆ రక్తం ఏంటి? ఏం లేదంటీ, మంగకి త్వరగా నయం అవ్వాలని మోకాళ్ళ మీద మెట్లెక్కొచ్చాను. కాస్త గీరిపోయింది అంతే. అయినా నాకేం నొప్పిగా లేదంటీ. మంగ బాగుండాలని పూజ చేస్తున్నాను. తను బాగుంటే అంతే చాలు. సరే అండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పూజ ఫినిష్ చేసుకొని వస్తాను. ఎంత అదృష్టవంతురాలివే నువ్వు. నీకు ఇలాంటి భర్త దొరకటం నువ్వు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. ఇదంతా నిత్య పుణ్యమమ్మా. తన పుణ్యం ఎలా అవుతుంది? తన పుణ్యం వల్లే కదా నాకు ఈ స్థానం వచ్చింది. అది నిజమేలే. తను చనిపోయి
నీకు ఈ స్థానం ఇచ్చింది. తనకు అదృష్టం లేదు. అదృష్టం ఉంది. చనిపోయిన దానికి అదృష్టం ఎలా ఉంటుంది? నిత్య చనిపోలేదు. నిత్య చనిపోలేదు. అందరి దృష్టిలో నిత్య చనిపోయినా నా దృష్టిలో ఇంకా బ్రతికే ఉంది. నాలో నిత్య సజీవంగా ఉంది. నేనున్నన్ని రోజులు నిత్య ఉన్నట్టే. ఇంకెప్పుడు నిత్య చనిపోయింది అనకు. తను వేసిన భిక్షతోనే బతుకుతున్నాం. తన దయా దాక్షిణ్యాల వల్లే మన జీవితాలు ఇలా ఉన్నాయి. నిత్య ఎప్పటికీ మన యజమాని. మనం నిత్య బానిసలం. అర్థమైందా? మంగకి నిత్య భక్తి ఎక్కువైపోయినట్టుంది. నిత్య బతికే ఉందని మంగకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? దేవుడా, ఎప్పటికీ మంగ కంటికి నిత్య పడకుండా చూడు స్వామి. మంగ వచ్చేసిందేంటి? నిత్య గుళ్ళో ఉంది. ఇప్పుడెలా? పదండి చారి గారు, ఆయన తీసుకొద్దాం. మీరు ఇక్కడే ఉండండి మేడం. చెయ్యి నొప్పితో మీరు అన్ని మెట్లు ఎక్కలేరు. నాకు నొప్పిగా ఉంది, చెయ్యి చారి గారు, కాలు కాదు. పదండి. మళ్ళీ మీరు ఎందుకు మేడం? సార్ దగ్గరికి నేను వెళ్ళి చెప్పి తీసుకొస్తానండి. ఆయన ఇక్కడికి పంపించిందే మీరు. మళ్ళీ మీరే వెనక్కి తీసుకొస్తాను అనంటే నేను నమ్మాలా? పైకి వెళ్ళి ఆయనతో అన్ని పనులు చేయించి తీసుకొస్తారు. నాకు తెలీదా? అయ్యో, అలాంటివి ఏమి చేయించను మేడం. వెంటనే వెళ్ళి తీసుకొచ్చేస్తానండి. నేను నమ్మను. ఆ, నాతో చెప్పకుండా ఇవన్నీ ఆయనతో చేయిస్తున్నప్పుడే మీపై నమ్మకం పోయింది నాకు. పైకి వెళ్ళి ఆయన 4 తిట్టే కిందకి తీసుకొస్తాను. మీరు వెళితే ఆయన నన్ను తిడతారు మేడం. తిడితే పడండి. పదండి. పదండి. వెంటనే నిత్యకు ఫోన్ చేసి చెప్పాలి. నిత్య కారులోనే ఫోన్ పెట్టి వెళ్ళిపోయిందేంటి? ఇప్పుడెలా? జయమంగళకు నిత్య రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుందేమో. నేను వెళ్ళి చెప్పాలన్నా వీళ్ళని నేను దాటి వెళ్ళాలి. ఓ మై గాడ్. పంతులు గారు, ఈ విగ్రహం ఏంటి ప్రత్యేకంగా ఎక్కడుంచారు? ఇది అమ్మవారి పంచలోహ విగ్రహం. ఉత్సవ విగ్రహం కూడా. మనసులో ఏదైనా కోరిక కోరుకుని ఈ ఉత్సవ విగ్రహాన్ని ఎత్తుకుని ఆలయం చుట్టూ 5 సార్లు ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక నెరవేరుతుందని ఈ ఆలయ ప్రసిద్ధి. అవునా పంతులు గారు? ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందా? మీ కోరికలు మంచివై నిజాయితీ కల్మషం లేకుండా ఉంటే నెరవేరుతాయి బాబు. అయితే ఈ విగ్రహాన్ని ఎత్తుకుని ప్రదర్శన చేస్తాను. వద్దండి, ఇప్పటికే మోకాళ్ళపై నడిచారు, గాయాలు కూడా అయ్యాయి. మళ్ళీ అంత బరువైన విగ్రహాన్ని ఎత్తుకొని మీరు తిరగలేరు. తిరుగుతాను. నా మాట వినండి, మీ వల్ల కాదు. వద్దు. మనోసంకల్పానికి దైవశక్తి తోడైతే కానిదంటూ ఏం లేదమ్మా. మీరు ప్రయత్నించండి బాబు. వద్దండి, ఇప్పటికే మీరు చాలా చేశారు. నాకేం కాదు. పంతులు గారు, నేను ప్రదక్షిణాలకు వెళ్ళొస్తాను. తన పేరు మీద అర్చన చేయించండి. అలాగే బాబు. పేరు చెప్పండి. సూర్యదేవర అలువేలు మంగ తయారు. నా మంగ క్షేమంగా ఉండాలి. తను త్వరగా కోరుకోవాలి తల్లి.